క్రికెట్ స్టోరీ కాదు, ఇది స్వాగ్, సర్వైవల్ అండ్ స్ట్రగుల్ స్టోరీ. బరోడాలో ఒక చిన్న ఇల్లు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, క్రికెట్ అకాడమీ ఫీజు కూడా కష్టమే. రోజు కిలోమీటర్స్ నడుస్తూ ట్రైనింగ్ కి వెళ్ళేవాడు. క్రికెట్ కూడా ఇష్టంతో కాదు, చదువు నుండి ఎస్కేప్ అవడం కోసం వెళ్ళేవాడు. బట్ బ్యాట్ కూడా బ్రాండెడ్ కాదు, గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ మెల్లగా క్రికెట్ మీద పిచ్చి పెరిగింది. 9th క్లాస్ తో చదువు ఆపేసి క్రికెట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. లోకల్ మ్యాచెస్, స్మాల్ టోర్నమెంట్స్. హార్దిక్ జస్ట్ బ్యాటింగ్ కాదు, డామినేట్ చేసేవాడు. ఎవరో మ్యాచెస్ లో 6 కొడితే 500 ఇస్తానన్నారని మొత్తం మ్యాచ్ 6ల వర్షం కురిపించాడు. అలా సెలెక్టర్స్ కంట్లో పడ్డాడు. స్కౌట్స్ నోటీస్ చేశారు, ట్రయల్స్ కి పిలిచారు. అలా ముంబై ఇండియన్స్ లో ఎంట్రీ. లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. ఫస్ట్ ఛాన్స్ లోనే ఫియర్లెస్ బ్యాటింగ్, నో రెస్పెక్ట్ ఫర్ బౌలర్స్, నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అందరూ చూశారు ఈ అబ్బాయి డిఫరెంట్ అని. బిగ్ స్టేజ్, బిగ్ ప్రెషర్. కానీ హార్దిక్ స్టైల్ అటాక్, ఫినిషర్, ఆల్ రౌండర్, మ్యాచ్ విన్నర్. లైఫ్ ఫాస్ట్ గా మారింది. మనీ, ఫేమ్, రికగ్నైజేషన్. కానీ సక్సెస్ తో పాటు కాంట్రవర్సీస్ వచ్చాయి. వర్డ్స్ మిస్ఫైర్ అయ్యాయి. పబ్లిక్ క్రిటిసిజం, లుక్స్ మీద ట్రోల్స్, పర్సనాలిటీ మీద హేట్, యాటిట్యూడ్ ఎక్కువ అని లేబుల్. సోషల్ మీడియాలో క్రిటిసిజం పీక్, మీమ్స్, హేట్, ట్రోల్స్. పర్సనల్ లైఫ్ కూడా స్టేబుల్ కాలేదు. రిలేషన్షిప్ క్రాక్స్, నటాసాతో సపరేషన్, ఫాదర్ డే, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ మొత్తం పోయాయి. ఇక్కడే చాలా మంది బ్రేక్ అవుతారు. కానీ హార్దిక్ అప్పుడే బిల్డ్ అయ్యాడు. హార్దిక్ డిసపియర్ కాలేదు, సైలెంట్ గా వర్క్ చేశాడు. ఫిట్నెస్ రీబిల్డ్ చేశాడు, గేమ్ రీఫైన్ చేశాడు, మైండ్ సెట్ రీసెట్ చేశాడు. కెప్టెన్ గా ఎంట్రీ, గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ సీజన్ ట్రోఫీ తీసుకొచ్చాడు. క్రిటిక్స్ సైలెంట్ అయ్యారు, ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బ్యాక్ టు ఇండియన్ టీమ్. ప్రెషర్ సిచ్యువేషన్స్ లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హేటర్స్ అందరినీ ఫ్యాన్స్ గా మార్చాడు. హార్దిక్ పాండే అంటే జస్ట్ ఆల్ రౌండర్ కాదు, హీఈస్ కమ్బ్యాక్ కింగ్, హీఈస్ కాన్ఫిడెన్స్, హీఈస్ ఫియర్లెస్ ఫైర్. ఒక్క లైన్ లో చెప్పాలంటే, ఫ్రమ్ షేరింగ్ 1 బ్యాట్ టు లీడింగ్ ఛాంపియన్స్, దిస్ ఈస్ నాట్ లక్.